ఉన్నాయి. ఇది మంచి ప్రభుత్వం కదా, కూటమి ప్రభుత్వం పాలనలాగానే టీటీడీ విషయంలో కూడా ఎక్కడా రాజకీయ జోక్యం లేకోకుండా అందరికీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక విధానంగా నడిపిస్తూ ఉన్నారు. పాలక మండలి కావచ్చు, అధికారులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, అన్ని విధాలుగా కూడా బాగానే ఉందని అనిపించింది అన్ని విషయాల్లో. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? టీటీడీ వారి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మిగతా ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు టీటీడీ పాలక మండలిని నేను ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఓకే, వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు, దర్శనం ఎలా జరిగింది సార్? దర్శనం బాగా జరిగింది. భగవంతుని వచ్చే సంవత్సరం అయినా ఎలాంటి ఆపదలు ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో విరాజిల్లాలని ఆ భగవంతుని వేడుకున్నాను. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? ప్రతి హిందువుగా ప్రతి ఒక్కరికి తిరుపతిలో ఇదే విధమైన దర్శనం జరగాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. ఈ జన్మలో నాకు ఇది మొదటిసారి అవకాశం దొరికింది. ఈ వైకుంఠ ఏకాదశి రోజు చాలా సంతోషపడుతున్నాను. తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు ఈసారి చాలా బాగా కంట్రోల్ చేశారు. ఇటు లైన్ కంట్రోల్ కానీ జనాల కంట్రోల్ కానీ బాగా చేశారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి దర్శనాలు సులభంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అతి పవిత్రమైన దినము వైకుంఠ ఏకాదశి. ఇలాంటి అవకాశం రావడం మనం చేసుకున్న అదృష్టం, ఆ దేవుని దయ. టీటీడీ వారి ఫెసిలిటీస్ కానీ ఏర్పాట్లు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా సులభంగా రావడము, క్యూలో రావడము, చక్కగా పద్ధతిగా స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యం. తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే, అలంకరణ కానీ ఇక్కడ మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి? అలంకరణ బాగుంది, మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అందరికీ ఏర్పాట్ల విషయంలో తిరుగులేదు, బాగుంది, సూపర్.